హలో అండి. దీని పేరు వరిపిండి ఉప్పిడిపిండి. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బట్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉప్పిడిపిండి ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అలానే పోపులు కూడా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఫస్ట్ పెనం పెట్టుకొని హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి కరివేపాకు, పోపులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. చేయడానికి నాన్ స్టిక్ అయితే అంత బాగా రాదు, ఇలాంటివే యూజ్ చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేయాలి. ఇంత వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి అలాగా. అంటే మనుషుల్ని బట్టి మనం తగినంత వాటర్ యాడ్ చేసుకొని అందులో చింతపండు రసం యాడ్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని బాగా మరిగించాలి వాటర్ని. అందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. అది బాగా ఫ్రై అవ్వాలి, ముద్ద అయిపోకుండా అలా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ చేయడానికి మనకు చాలా కొంచెం బలం ఎక్కువే ఉండాలి, పోతే మాడిపోతుంది. మా ఇంట్లో అయితే మా నాన్నగారే చేస్తారు, మా ఎవరికి అంత బలం లేదు. ఉప్పిడిపిండిని వరిపిండితో కాకుండా పెసరపిండితో కూడా చేసుకుంటారు. అదొక డిఫరెంట్ టైప్, కానీ అందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. పెసరపిండి అయితే ఇంకా మా ఫేవరెట్, అది చాలా బాగుంటుంది. అలానే డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. అయితే కొంచెం మనం పిండి యాడ్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ అలాగా తిప్పుతూ ఉండాలి బాగా ఫ్రై అయినంత వరకు. ఫైనల్లీ మన ఉప్పిడిపిండి రెడీ. ఇదైతే మాగైతో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.